ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డాడ్, మీరు చేసింది నాకేం నచ్చలేదు. నేనేం చేశాను రా? భాగ్యం అత్త ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది? తను ఎలాంటి మనిషో మీకు తెలుసు కదా. పైగా తనంటే మామ్కి అస్సలు ఇష్టం లేదని మీకు తెలుసు. ఇప్పుడున్న వాళ్ళతో చేస్తుంటే కొత్తగా ఈమె కూడానా? ఆవిడ వర్స్ట్ మాటలు. చూడు రిషి, కొన్ని వదిలించుకోవాలంటే కొన్ని భరించాలి. ఈ ఇంట్లో నీకు నాకు నచ్చని వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనులు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడం తప్పదురా. నాకు ఉపయోగం లేకుండా నేను ఏ పని చేయనని నీకు తెలుసు కదా. ఇక్కడి నుంచి జరగబోయేది చూస్తూ ఉండు. మీరు ఏ ఉద్దేశంతో అత్తని ఇంట్లో ఉంచారన్నది నాకు అనవసరం. నా వరకు నాకు ఇబ్బంది రానంత వరకు నేనేది పట్టించుకోను. అలా కాదని ఇప్పుడున్న మనుషులు నన్ను ఇరిటేట్ చేసినా, కంట్రోల్ చేయాలని చూసినా నేను అత్తని కూడా చూడండి డాడ్. క్రిష్, భాగ్యం ఎలాంటిది, ఇక్కడ భాగ్యం ఉంటే ఏం చేస్తుందో సరస్వతికి బాగా తెలుసు. ఈ పార్వతి తప్పకుండా భాగ్యం గురించి సరస్వతికి చెప్తుంది. అది విన్న సరస్వతి ఎలాగైనా వచ్చి తీరుతుంది, రావాలి కూడా. వచ్చావా శాంతమ్మా? నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను. మనసేం బాగోలేదు శాంతమ్మా. మనిషిని ఇక్కడున్నా మనసు మాత్రం రేపు జరగబోయే పూజ మీదే ఉంది. రేపు అనుకున్నది అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగితే బావుండు. ఊరుకో సరస్వతమ్మా, మంచి మనుషులకి అంతా మంచి జరుగుతుంది. ఒక కుటుంబం కోసం నువ్వు పడే తపన ఎలాంటిదో నాకు తెలుసు. కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని నువ్విక్కడ ఎంత పోరాడుతున్నావో కూడా నాకు తెలుసు. ఇన్నేళ్ళు నా కాపురంలో నేనాయన్ని దేవుళ్లా భావించాను. ఆయన చెప్పిన మాట వినడం తప్ప ఏనాడు ఆయనకి ఎదురు చెప్పలేదు. అలాంటిది నేనీరోజు ఆయనకే ఎదురు వెళ్ళి నా కుటుంబం కోసం పోరాడుతున్నాను. అన్నీ బయటికి చెప్పుకోలేక లోపలే నరకం అనుభవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఏ భార్యకి రాకూడదు శాంతమ్మ. నాకు తెలిసిన భర్తలో మరో కోణం ఉందని తెలిసిన రోజు నేను ఎంత విలవిలలాడానో మీకు తెలీదు. పైకి మంచిగా నటిస్తూ లోపల తన స్వార్థం కోసం అమాయకురాలైన పార్వతి జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. తన ఆస్తులన్నీ లాక్కుని తనకంటూ ఏమీ లేకుండా చేశాడు. ఇవన్నీ చేసి కూడా ఇన్నాళ్ళు నాతో ఏమీ జరగనట్టున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇలాంటి మనిషితోనా నేను ఇన్నేళ్లు కాపురం చేశాను అనిపిస్తోంది. అలా అనుకోకు సరస్వతమ్మా. నీ భర్త తన స్వార్థం కోసం ఎన్నో అన్యాయాలు చేసినా భార్యగా తన వల్ల అన్యాయమైన వాళ్ల తరపున ఉంటూ న్యాయంగా నిలబడి పోరాడుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. సరస్వతమ్మా, ఏ ఆడది తీసుకోని నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నువ్వు చేస్తున్న పోరాటం మామూలుది కాదు. నీ త్యాగం వృధా అవ్వదు. అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి. అన్ని మార్పులు నువ్వనుకున్నట్టుగానే వస్తాయి. ఎప్పుడైతే పార్వతి కూడా తన భార్య అని తెలిసిందో అప్పుడే నిర్ణయించుకున్నాను, పార్వతికి కూడా ఆ ఇంట్లో స్థానం దక్కాలి అని. అది స్వయంగా ఆయనే ఒప్పుకుని ఇవ్వాలి అని. ఆయన పార్వతికి చేసిన అన్యాయానికి అదే సరైన న్యాయం శాంతమ్మా. నేను పోయేలోపు పార్వతిని ఆ ఇంట్లో ఇల్లాలిగా చూడాలి. శ్రీ వేద సుఖంగా
బిడ్డలతో సంతోషంగా ఉండాలి. రిషి మారి మంచి పేరు తెచ్చుకొని బాధ్యతగా మనిషిగా అవ్వాలి. వాడికి కోపం పోయి అందరి మీద ప్రేమ ఆప్యాయతలు పెరగాలి అనేది నా కోరిక శాంతమ్మ. అమ్మా ఇదెప్పుడు చేయించావే? మా ఆయన ఉన్నప్పుడు చేయించాళ్లే. కాఫీ తీసుకో. ఇదిగో ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషిలా ఉన్నావు. ఆయన అడగడం మర్చిపోయాను, అలా ఎలా వచ్చేసావు? ఓహో, మా అన్నయ్యని మళ్ళీ వల్లో వేసుకుని ఇంట్లో తిష్ట వేద్దామని వచ్చావా? చూడ్డానికి కూడా బాగున్నావు, అందుకే అప్పట్లో మా అన్నయ్య నీ వెంట పడ్డాడనుకుంటా. అయినా ఆ రోజుల్లో నువ్వు మా అన్నయ్యతో పెద్ద కదిలే నడిపావంట కదా. ఎంతైనా మీకు తెలిసినన్ని కథలు మాకు తెలియలేమ్మా. ఏదో అనుకుంటాం కానీ నీలాంటి ఆడపిల్లలు మరీను. ఇలాంటి వాళ్ళ గురించి నాకెందుకులే నా మొహం మండ. మాటలు సరిగ్గా రానివ్వండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎప్పుడు మంచిది కాదు. మీలా నేను నోరు జారి మాట్లాడడం నాకు నిమిషం పట్టదు. కానీ నాకు పద్ధతిగా మాట్లాడడమే వచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాట చాలా వంకరగా ఉంటుంది. ఏవైనా అడగాలి అనుకుంటే తిన్నగా అడగండి. ఆయన నాకు తాళి కట్టిన భర్త, నేను ఆయన భార్యను. ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. భర్త ఇదెక్కడ విడ్డూరమే అమ్మా నా మొహం మండ. ఇన్నేళ్లు లేని భర్త ఉన్నట్టుండి ఎలా వచ్చేసాడు నీకు? ఆయన భర్తని నువ్వు అనుకుంటే సరిపోదు, మా అన్నయ్య కూడా నిన్ను భార్య అనుకోవాలి. నువ్వెన్ని మాయమాటలు చెప్పి ఎన్ని నాటకాలు ఆడకపోతే మా అన్నయ్య సడన్ గా తీసుకొచ్చి నిన్ను భార్య అని పరిచయం చేసి ఈ ఇంట్లో పెట్టే పరిస్థితికొచ్చాడు. పెద్ద వగలాడివే నువ్వు. ఏంటి భాగ్యం ఆ మాటలు? నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తావా? ఈ నోటి తురుసు వల్లే అందరికీ చెడ్డ అవుతున్నావు. అయ్యో నీ మొహం మండా, అంత మాట నేనే మాట్లాడానే అమ్మా, ఉన్నదేగా అన్నాను. ఆయన ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు? ఆయన నాకెందుకులే అమ్మా మీ బాగోతం. నాకు కావాల్సిన అల్లుణ్ణి ఎవరికో కట్టబెట్టారు. పోనీ కట్టబెట్టిన వాళ్ళు సక్రమంగా ఉన్నారా అంటే అది లేదు. అలా లేని వాళ్ళ మధ్య అంకురార్పణ పూజైనా చేయిస్తే కొంచెమైనా ఫలితం ఉంటుంది. కనీసం అదైనా చేయించారా? అంకురార్పణ పూజ, ఆ పూజ గురించి పంతులు గారు మాకు చెప్పలేదు. ఇలాంటివన్నీ పంతులు గారు చెప్పరు, మనమే తెలుసుకోవాలి. అయినా పద్ధతిగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివన్నీ. నీలా భార్య అని చెప్పుకుని ఇంట్లో తిష్ట వేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియకపోతే తెలుసుకోవాలి. ఒరే అన్నయ్య, వెంటనే పంతులు గారిని పిలిపించి అంకురార్పణ పూజ గురించి మాట్లాడండి. సరే, నేను మాట్లాడతాను. ఆయన శ్రీకి నా కూతుర్నిచ్చి చేసుంటే నా అల్లుడికి ఇలాంటి పూజలు చేయించుకునే పరిస్థితి వచ్చేదే కాదు. ఏం చేద్దాం, అంతా నా తలరాత. భాగ్యం మాటలతో అందరినీ ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు మొదలైంది అసలైన ఆట. అయినా ఈ పార్వతిని కంట్రోల్లో పెట్టడానికి మా భాగ్యం లాంటిదే కరెక్ట్. పంతులు గారు నమస్కారం. బావా, బావా, ఇంత అందమైన కోడలికి ఇంకా అందంగా ఉండాలనేమో
మా అమ్మ నీకు ఈ చీర పెట్టిందనుకుంటా. చూసావా, కోడలంటే మీ అత్తయ్యకి ఎంత ప్రేమో. ఈ చీరలో చాలా ముద్దుగా ఉంటావు వీణ. మా అత్తకి కోడలంటే ఎప్పుడు ప్రేమే, కానీ కొడుకే ప్రేమ మొత్తం పోయింది. అందుకే నేను కూడా మా అత్త కొడుకుని చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. అయ్య బాబోయ్, అంత పని చేస్తే కొడుకు పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఒక్క క్షణం ఈ గుండె ఆగిపోతుంది. ఈ గుండె నాది, నేనున్నంత వరకు దాన్ని ఆగ్రహిస్తానా బావా? వీణ, నా కోసం ఒకసారి ఈ చీర కట్టుకుని రావా? నిన్ను ఈ చీరలో చూడాలని ఆశగా ఉంది. ఇదివరకు కూడా నన్ను ఈ చీరలో చూసావు కదా, ఇప్పుడేమిటో అయ్యగారికి మళ్ళీ కొత్త కోరిక. ఈ అమ్మాయి గారి అందం ఈ చీరలో మరింత అందంగా ఉంటుందని ఈ అబ్బాయి గారి ఫీలింగ్. ప్లీజ్ వీణ, నా కోసం కట్టుకో. మ్మ్హ్. నేను కట్టుకోను. ప్లీజ్ వీణ, నా కోసం. ఇలా అడగకూడదు. మరుదలా మీ బావ చెప్తున్నాడు, ఈ చీర కట్టుకునిరా అని చెప్పు, అప్పుడు కట్టుకుంటాను. అబ్బా వీణ. అబ్బా చెప్పబోయ్, అప్పుడే కట్టుకుంటాను. సరే చెప్తాను. చెప్పు. మరదలా, నీ బావ చెప్తున్నాడు, వెళ్ళి చీర కట్టుకునిరా. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను? అందమే అసూయపడేంత అందంగా ఉంది. అవునా? నీ చిలిపి చేష్టలు నాకు తెలుసులే. ప్లీజ్ బావా, దగ్గరికి రాకు. వద్దు బావా, వద్దు వద్దు. బావా వద్దు వద్దు వద్దు. బావా అయిపోయావు నువ్వు నా చేతిలో. ఏంటి చెప్పిన మాట వినవు కదా? ఆగు ప్లీజ్. నీ పని చెప్తాను. నాతోనే ఆడుకుంటావా?
వద్దు వీణా. ఏంటి ఏయ్, వద్దు వీణా. పగతో ఎప్పుడూ రగిలిపోయే వీణ మనసుని ప్రేమ అనే మందుతో నయం చేయాలి. వేదా, ఎలా ఉన్నావు మామ్? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నమస్కారం అండి. మీరే అంటగా అమ్మాయి తల్లి? అవునండి. పోనీలేండి, చూడ్డానికి చాలా నిండుగా ఉన్నారు. నీకు విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పండి. ఇదిగో, నాకు అనిపించింది చెప్పేస్తాను. తర్వాత ఏమనుకోకూడదు మరి. అది నాకున్న అలవాటు, నా మొహం మండ. నేనేమి అనుకోనండి, చెప్పండి. ఏం లేదండి, నా అల్లుడు నా కూతుర్ని చేసుకోకపోయినా నా అల్లుడంటే నాకు ప్రాణం. అలాగే నీ కూతురు కూడా నాకు కూతురుతో సమానం కాబట్టి వాళ్ళిద్దరి సంతోషమే మనకు కావాలి. అందుకనే వాళ్ళిద్దరి చేత అంకురార్పణ పూజ చేయిస్తే వాళ్ళు తప్పకుండా దగ్గరవుతారు. అందుకే నాకు తెలిసిన పంతులు గారికి పిలుపు పెట్టాను. మిమ్మల్ని కూడా పూజ అని హుటాహుటిని పిలిపించడానికి కారణం ఇదే, నా మొహం మండ. నమస్కారం లోక్నాథ్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. కూర్చోండి. ఆ భాగ్యం, నువ్వు మాకు చెప్పిన పూజ గురించి పంతులు గారికి చెప్పు. ఏం లేదు పంతులు గారు, శ్రీ వేద ఇద్దరి చేత పూజ జరిపించాలి అనుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. కాకపోతే వాళ్ళిద్దరూ బాగా దగ్గరవడానికి జరిపించాల్సిన అసలైన అంకురార్పణ పూజ జరిపించాలి. దానికి సంబంధించిన వృక్ష పూజ గురించి మీకు చెప్పడానికి పిలిపించాం. దానికేం భాగ్యం అమ్మా, తప్పకుండా చెప్తాను. కాకపోతే వీరి నక్షత్రాలు బట్టి ఎటువంటి వృక్ష పూజ చేయిస్తే మంచిదో చూడాలి. అమ్మా, ఇద్దరి నక్షత్రాలు పరిశీలించిన తర్వాత వీరి దాంపత్యం బాగుండాలి అంటే ఆలు మగలు ఇద్దరు కృష్ణ తులసి పూజ చేయాలి. కావున కృష్ణ తులసి మొక్కను నాటించడం మంచిది. ఇంకే, వెంటనే నాటించేద్దాం. ఈ పూజా ఫలితం చాలా గొప్పది. మన ఆచారం ప్రకారం ఈ కృష్ణ తులసి మొక్క నాటి ఈ పూజ చేయించుకోవడం వల్ల ఆలు మగలు వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఉంటారు. కానీ ఈ మొక్క నాటిన 24 గంటల వరకు ఆ మొక్క వాడిపోకుండా చూసుకోవాలి. ఆ మొక్క పచ్చగా ఉంటే ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఏ దోషం లేనట్టు. ఒకవేళ తులసి మొక్క వాడిపోతే ఆ అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉన్నట్టనమాట. ఇదేం పూజండి? ఒక మొక్క ఆధారం చేసుకొని నా కూతురు జాతకాన్ని తప్పు పడతారా? నాకీ పూజ మీద నమ్మకం లేదండి. మరో మార్గం చూడండి పంతులు గారు. ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం ఎంతవరకు ఉంటుందో తెలియదు కదా. అమ్మా, దోషం తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. అదే, ఇంకొకసారి ఆలోచించి చూడండి పంతులు గారు. వేరే మార్గమే లేదా? అరే, ఉన్న మార్గం చెప్తుంటే ఇంకొకటి లేదా అంటావేంటి, నా మొహం మండా? అయినా ముందైతే ఈ పరిహారం అయితే చేయించండి. ఏమైనా ఉంటే ఆయన చెప్తారు కదా. అయినా ఇక్కడ నీ సలహాలు నమ్మకాల గురించి ఎవరు అడిగారు? మా అన్నయ్య పరువు, తన కుటుంబ గౌరవం గురించి ఆలోచించాలి.
ఒకవేళ ఈ పూజ ఫలితంలో ఉన్నట్టు వేద జాతకంలో దోషం ఉంటే రేపు జరగరాంది ఏమైనా జరిగితే మా అన్నయ్య వంశం పరిస్థితి ఏంటి? పార్వతిని బయటికి పంపించాలంటే భాగ్యమే కరెక్ట్. అక్కయ్య గారు, మీ అమ్మాయి మీద మీకు ఎంత ప్రేమో మావాడి మీద మా అన్నయ్య మీద మాకు అంతే ప్రేమ. కాబట్టి ఈ పూజ జరిపించి తీరాలి. సరే, భాగ్యం ఎంతగా చెప్తుంది. రిజల్ట్ గురించి పక్కన పెట్టి పూజ జరిపిద్దాం. తర్వాత చూసుకుందాం. రాజేశ్వరి గారు, మనం మనస్ఫూర్తిగా ఏం చేసినా మనకి మంచే జరుగుతుంది. మీరేమీ కంగారు పడకండి. ఇంకా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంటి నా మొహం మండా? పదండి, వెళ్ళి కృష్ణ తులసి మొక్క తీసుకొచ్చి పెరట్లో ఉన్న తులసి కోట్లో నాటించాలి. రండి రండి అన్నయ్య. నా కూతుర్ని కాదు అని ఎవరినో చేసుకుని నా కళ్ళ ముందే పూజలు పునస్కారాలు చేయిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? తెల్లారేసరికి ఈ తులసి మొక్కని వాడిపోయేలా చేసి వీళ్ళ కాపురంలో సంతోషాన్ని నాశనం చేయకపోతే నా పేరు భాగ్యమే కాదు. కుటుంబానికి పనికిరాని ఇలాంటి దోషం ఉన్న పిల్లని ఇంట్లోనే కాదు, నా అల్లుడు జీవితంలో కూడా ఉంచకూడదు. ఈ కుటుంబానికి నువ్వు అర్హురాలివి కాదు. ఈ ఇంట్లో నుంచి, మా అల్లుడు జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే నీ మెళ్ళో ఈ తాళు ఉండకూడదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.